హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా, సింపుల్‌గా అయిపోయే పూరీ కర్రీని అచ్చం హోటల్ స్టైల్‌లో చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పుని వేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 ఉల్లిపాయల్ని తరిగి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని, అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని, కొంచెం కరివేపాకు, ఒక ఇంచు అల్లం ముక్కల్ని వేసుకొని, ఉల్లిపాయని ఒక 50% వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక, ఒక బంగాళాదుంపని ఉడికించి మ్యాష్ చేసి వేసుకోవాలి. బంగాళాదుంపని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక, ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళని పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని ఉంటలు లేకుండా కలిపి వేసుకొని, ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 6, 7 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీరని వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ.